మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? అయితే ఈరోజు నేను చెప్పే రెమెడీని తూచా తప్పకుండా పాటించండి. మీకు ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు బిఎన్వైఎస్ యోగా ఫిజిషియన్ అండ్ న్యాచురోపతి డాక్టర్ గుప్తా గారు. సో మేడం ద్వారానే అసలు ఈరోజు మేడం చెప్పే రెమెడీ ఏంటో మనం తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. మీరు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మీరు చెప్పినట్టు ఈరోజు ఆ రెమెడీని పాటిస్తూ మీరు చెప్పిన లైఫ్ స్టైల్ అలవర్చు షూర్గా మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు. సో మన ఆ రెమెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మోకాలు నొప్పితో పెద్దవాళ్ళు అనేది పురాతన కాలంలో ఎక్కువ చూసేవాళ్ళం. ఈ మధ్య పెద్దవాళ్ళు కాకుండా యంగ్స్టర్స్లోనే మనం ఎక్కువ మోకాలు నొప్పులే కాదు, సర్వైకల్ స్పాండిలైటిస్ అని, బ్యాక్ పెయిన్ అని, సయాటికా పెయిన్ అని, ఈ సంబంధిత బోన్ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కాల్షియం B12 డెఫిషియన్సీ అండి. ఇంకోటి మేడం, మన ఇండియాలో ఓన్లీ ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్, ఈ బ్యాక్ పెయిన్, టోటల్గా ఈ ప్రాబ్లమ్స్ బాధపడుతున్న వాళ్ళు 42% ఉన్నారు మేడం. అవునండి, చాలా మంది అండి. ఇప్పుడు ఈవెన్ దో మనం పర్ డే మనం నార్మల్ కన్సల్టేషన్ కోసం కూర్చున్నాం అనుకోండి, బరువు తగ్గే వాళ్ళు కొంతమంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు కొంతమంది, థైరాయిడ్ వాళ్ళు కొంతమంది, వీళ్ళకంటే ఎక్కువ ఈ పెయిన్స్ ఉండే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. సో ఈ పెయిన్స్ని న్యాచురల్గా వితౌట్ మెడిసిన్ క్యూర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని డెఫిషియన్సీస్లో విటమిన్ B12 కానీ, ఖచ్చితంగా కాల్షియం అండి. కాల్షియం చాలా ఇంపార్టెంట్ బోన్కి. దాని ప్రాముఖ్యత మనం అది కాల్షియం సప్లిమెంట్ లేని వాళ్ళల్లోనే తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ సప్లిమెంట్ కాల్షియం లేదు అప్పుడు జాయింట్స్ మధ్యలో టక్ టక్ సౌండ్లు వస్తాయి. ఓకే. మనం మోకాళ్ళ నొప్పులు వచ్చాక ఇబ్బంది పడే బదులు స్టార్టింగ్లోనే మన బాడీలో చాలా తెలుస్తాయి కొన్ని సిమ్టమ్స్. మనం ఏదైనా కూర్చొని లెగుస్తున్నప్పుడు టక్ టక్ సౌండ్లు, నిలబడిన టక్. అంటే కొంతమందికి మీరు చెప్పినట్టు ఇప్పుడు టక్ టక్ మన సౌండ్లు వచ్చేటప్పుడు సో ఏమన్నా నరం అటు ఇటు కదులుతుందేమో అని ఆ సౌండ్ కూడా అనుకుంటారు కదా మేడం. అది మోకాళ్ళ నొప్పులు అనుకోరు కదా, ఎలా గుర్తించాలి? సో బేసికల్ ఏంటంటే అండి, ఇప్పుడు నార్మల్ లిగమెంట్ సౌండ్ అంటారు మనకి. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ రిలీజ్ అవుతున్నప్పుడు టక్ సౌండ్ వస్తుంది కామన్గా. కానీ వీళ్ళలో ఏంటంటే ఇప్పుడు ఒకసారి టక్ సౌండ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అది ఫామ్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ వరకు పడుతుంది. కానీ వీళ్ళలో ఏంటంటే కూర్చున్న నిలబడిన ప్రతిదానికి సో టక్ టక్ సౌండ్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ బట్ నేనేమంటానంటే కొంతమందిలో అది ఒకసారి వచ్చింది అనుకోండి, రిలీజ్ అవ్వడానికి, లిగమెంట్ రిలీజ్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫామ్ అయ్యి మళ్ళీ ఏమో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ కొంతమంది ఉందా నిజంగానే ఉందా లేదని ట్రై చేయడానికి ఒక 20 మినిట్స్ తర్వాత ట్రై చేస్తే అవుతుంది. అలాంటి వాళ్ళకి డెఫిషియన్సీ ఉండదు. కానీ కొంతమంది కూర్చొని లేచినా నిలబడినా ఇటు అటు తిరుగుతున్నా కూడా టక్ 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 సౌండ్ కామన్గా ఎక్కువ కనపడుతుంది. వీళ్ళలో ఆ ఇబ్బంది కూడా గమనిస్తూ ఉండొచ్చు. కాలు ఎక్కువ ముడుక్కొని కూర్చుంటున్నప్పుడు పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. అంటే లైక్ ఒక విచిత్రమైన డిస్కంఫర్ట్నెస్. ఎందుకు నేను ఇంతకుముందు ఇంత కంఫర్ట్గా కూర్చునేదాన్ని ఈ మధ్య కూర్చోలేకపోతున్నాను, కంఫర్ట్నెస్ కోల్పోతారు వాళ్ళు. ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఖచ్చితంగా B12 కానీ కాల్షియం కానీ ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ చేయించుకోండి. వాళ్ళలో 100% డెఫిషియన్సీ ఉంటుంది. సో ఆ డెఫిషియన్సీ ఉందని చెప్పేసి చాలామంది ఏం చేస్తాము, సప్లిమెంట్లోకి వెళ్ళిపోతాం. జీవితాంతం సప్లిమెంట్లు వేసుకుంటూ అయితే ఉండలేము యంగ్స్టర్స్. ఒక యంగ్స్టర్ జ్వరం వస్తే ట్యాబ్లెట్లు వేసుకోవడానికి ఇష్టపడట్లేదు ఈ జనరేషన్లో. అలాగే సప్లిమెంట్ ప్రతిరోజు వేసుకోవాలంటే ఎవరికి ఇష్టం ఉండట్లేదు. కొంతమంది తప్పదన్న పక్షాన మనం వేసుకుంటుంటారు. బట్ సో ఈ ప్రాబ్లం రావడానికి గల కారణం ఏంటి? అసలు మన బాడీలో ఈ కాల్షియం ప్రాబ్లం కానీ ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? బలమైన ఫుడ్ లేదండి. మనం తినే ఆహారంలో ఎక్కడ బలమైన ఫుడ్ ఉంది? ఏదో తింటే వీకెండ్స్ అని నాన్ వెజ్లు తినేస్తాం, జంక్ ఫుడ్లు ఎక్కువ తినేస్తాం, అవి ఇవి ఎక్కువ తినేస్తున్నాం. సో తింటున్న ఫుడ్లో ఖచ్చితంగా మీరు గమనించండి, మునక్కాడలు ప్రతిరోజు అట్లీస్ట్ వారంలో 3-4 సార్లైనా మనం రెగ్యులర్గా ఫుడ్లో తీసుకుంటున్నాం అనుకోండి, ఖచ్చితంగా ప్రాపర్ సప్లిమెంట్ ఉంటుంది కాల్షియం. నేను ఒకటే అంటాను, ఎవరైనా సరే నా దగ్గరికి పేషెంట్లు వస్తే ఈ మోకాళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, సయాటికా పెయిన్ కానీ వస్తే మాత్రం కొన్ని టెస్టుల్లో ముఖ్యమైనవి కాల్షియం టెస్ట్ కానీ, విటమిన్ B12 కానీ టెస్ట్ చేయించుకొని రమ్మంటాను. ఆ టెస్ట్ చేయించుకొని వచ్చినప్పుడు వాళ్ళలో ఈ సప్లిమెంట్ తక్కువ ఉందంటే ఖచ్చితంగా ఈ సప్లిమెంట్ తక్కువ ఉండడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారమ్మా, ఇది కూడా స్టార్టింగ్ స్టేజ్, మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పిన ఫుడ్లో మునక్కాడను ఉడకబెట్టండి. జస్ట్ ఒక 10-15 కాయలు తెచ్చుకొని మనం జస్ట్ కట్ చేసుకొని ఒక 1 ఇంచ్ పీసెస్ కట్ చేసుకొని 1.5 నిమిషం అలా ఉడకబెట్టుకుంటే కొద్దిగా లైట్గా మనం పచ్చితనం పోతుంది. ఆ తీసిన తర్వాత చల్లార్చిన తర్వాత ఆ లోపల ఉన్న పిప్ ఉంటుంది కదా, ఆ పిప్ అంతా తీసేసి ఒక ఫ్యాన్ గాలికి కానీ ఎండకు కానీ ఎండబెట్టేసి పౌడర్ చేసుకోండి. 100% అండి. ఈ పౌడర్ని మనం ప్రతిరోజు ఆవు పాలు ఉంటాయి కదా, ఆవు పాలల్లో మంచిగా గోరువెచ్చగా చేసిన ఆవు పాలలో కొద్దిగా ఈ పౌడర్ని ½ స్పూన్ కలుపుకొని ప్రతిరోజు తాగండి. 100% వితిన్ స్పాన్ ఆఫ్ 7 డేస్లో ఈ టక్ టక్ సౌండ్లే కాకుండా మోకాళ్ళ నొప్పులు కానీ, సయాటికా పెయిన్ కానీ, వాళ్ళు లంబార్ స్పాండిలైటిస్ అని రకరకాల ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ సప్లిమెంట్ తక్కువ ఉండడం వల్ల వచ్చిన స్పెషల్లీ ఈ పెయిన్స్ ఉండే వాళ్ళలో
మనం ఆవు పాలల్లో మనం ఖచ్చితంగా మునక్కాయలతో లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జుని పౌడర్ చేసిన దాన్ని ఇలా పౌడర్తో వాడితే మాత్రం పాలలో కలుపుకొని నిద్రలేమి సమస్య పోతుంది. ఖచ్చితంగా ఈ కాల్షియం డెఫిషియన్సీ కానీ, విటమిన్ B12 డెఫిషియన్సీ కానీ. అందుకని మనం మునక్కాయ ఆకుల్ని మనం సుప్రీం ఫుడ్ల కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే. ఎనీ కైండ్ ఇప్పుడు ఐరన్ తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఇవన్నీ మెయిన్ సప్లిమెంట్స్ అండి మన బాడీలో. ఎప్పుడైతే ఇప్పుడు ఐరన్ తగ్గిపోయింది అనుకోండి, బాడీలో లేనిపోని నిస్సత్తు అసలు బలంగా ఉండరు, వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండరు. ఇలా కొంతమందిలో కాల్షియం తగ్గిపోతే ఈ జాయింట్ పెయిన్స్ అన్ని ఇలాంటివన్నీ. సో కొంతమంది B12 తగ్గిపోయింది అనుకోండి, నరాల్లో చాలా తిమ్మిర్లు రావడం, నొప్పులు రావడం, మంటలు రావడం అట్లా. సో కొంతమందికి డి విటమిన్ తక్కువైంది అనుకోండి, స్కిన్లో చాలా డెఫిషియన్సీస్, స్కిన్ ర్యాషెస్ రావడము, చిన్న చిన్న దాంట్లోకి ఏదన్నా పడని వంకాయలు కానీ, గోంగూరలు కానీ తిన్నారనుకోండి, స్కిన్ అంతా దురదలు రావడము, అంటే హెయిర్ ఫాల్ అవ్వడం, ఇవన్నీ సప్లిమెంట్స్, ఇవన్నీ మేజర్ సప్లిమెంట్. ఈ సప్లిమెంట్స్ కంప్లీట్‌గా న్యాచురల్‌గా వితౌట్ ఒక సింగిల్ మెడిసిన్ లేకుండా దొరికేది ఏదైతే ఉందో అదే మునక్కాడలు. మునక్కాడలు గానీ, మునగాకు కానీ మనం రెగ్యులర్‌గా వాడాలంటే అది బోర్ కొట్టేస్తది కూరల్లాగా. నేనేమంటానంటే మునక్కాయ పౌడర్‌ని తెచ్చుకొని పౌడర్ చేసుకోండి. మునక్కాడలు తెప్పించుకొని ఉడకబెట్టుకొని ఆ పప్పంతా తీసుకొని రెండిటిని ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. ఈ 2 మీ ఇంట్లో కిచెన్‌లో ఉంటే పసుపు, ఉప్పు, కారం ఎలా వాడతామో దీన్ని కూడా అదే రకంగా వాడుతూ ఉంటే మాత్రం ఏ డెఫిషియన్సీస్ రావు. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, బోన్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, అండ్ ఎనీ కైండ్ ఆఫ్ లివర్ ప్రాబ్లమ్ గానీ, స్పెషల్లీ లివర్ ప్రాబ్లమ్ అండి. ఈ మధ్య కాలంలో అధిక బరువు ఉన్నా, లేదంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నా, సిగరెట్ స్మోకింగ్ ఉన్నా, డైలీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోయినా వచ్చే ఒకే ఒక్క ప్రాబ్లమ్ ఏంటంటే, ఒకటి మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అయితే, ఇంకొకటి నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా వచ్చేది లివర్ ప్రాబ్లమ్. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అని, గ్రేడ్ 2 అని క్రానిక్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటిని రెండిటిని చెక్కుపెట్టే ఒకే ఒక్క ముఖ్యమైన వెజిటబుల్ గానీ, ఆకుకూర గానీ ఉందంటే అది మునగాకు అయ్యుండొచ్చు. ఖచ్చితంగా మునగాకు అండ్ మునక్కాయ లోపల గుజ్జు. మనం రెగ్యులర్‌గా పౌడర్ రూపంలో ఇప్పుడు చపాతీ చేస్తున్నారా? చపాతీ చేస్తున్నప్పుడు ఈ మునక్కాడ పౌడర్ కొద్దిగా హాఫ్ స్పూను, లేదంటే మనం మునగాకు పౌడర్ 1 స్పూను రెండిటిని మంచిగా వేడి నీళ్ళలో ఏసి దాన్ని చపాతీ పిండేసి బాగా కలిపి జొన్న రొట్టి గానీ, బార్లీ చపాతీ గానీ, రాగి చపాతీ గానీ, గోధుమ పిండి చపాతీ గానీ దీంతో ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నామనుకోండి చాలా మంచిది. డైజెషన్‌కి మంచిది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి మంచిది. స్పెషల్లీ మోకాళ్ళ నొప్పులకి. నేను చెప్తుంటే మీరు వినడానికి ఇంత ఆహ్లాదకరంగా ఉంటది. ఖచ్చితంగా వేల మందికి మేము ప్రిస్క్రైబ్ చేస్తుంటాము. సప్లిమెంట్స్ ఫస్ట్ అది ఎంతటి వయసు ఉన్న వాళ్ళైనా సరే, మేడం మేము మల్టీవిటమిన్ టాబ్లెట్లు ఏసుకుంటున్నాం, కాల్షియం టాబ్లెట్లు ఏసుకుంటున్నాం అని అనేవాళ్ళు ఫస్ట్ ఆపేయండమ్మా. నేను ఇంకోటి చెప్పిన మేడం, ఇప్పుడు మీరు ఆహారాన్ని కరెక్ట్‌గా తీసుకోండి అని చెప్తుంటాను. ఇవి కరెక్ట్ విధానంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. ఇంకోటి మేడం, ఇప్పుడు యాక్చువల్లీ పెయిన్ కిల్లర్స్ కూడా ఈ మోకాళ్ళ నొప్పులకు పెయిన్ కిల్లర్స్ అవును. వాడుతారు. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఇన్‌స్టాంట్‌గా నొప్పి తగ్గినా కూడా ఫ్యూచర్‌లో కాల్షియంని మన బాడీలో తగ్గించే గుణం అందులో ఉంది అని చెప్పేసి నేను విన్నాను. ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా అండి. బెస్ట్ థింగ్ ఏంటంటే ఏ టాబ్లెట్ అయినా అండి. ఈవెన్ మనం రెగ్యులర్‌గా యేసుకుంటున్న కాల్షియం మల్టీవిటమిన్ టాబ్లెట్స్ గానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ టాబ్లెట్స్ గానీ, నొప్పులకి సంబంధించిన టాబ్లెట్స్ గానీ వేసుకుంటున్న కొద్దీ కిడ్నీ అనేది దాని ప్రాముఖ్యతను కోల్పోతది. అంటే మనం ఎక్కువగా రెగ్యులర్‌గా మనం నొప్పుల టాబ్లెట్ యేసుకుంటుంటే మనం కామన్ పర్సన్స్ కూడా తెలుసు కిడ్నీ డ్యామేజ్ అవుతదని. నొప్పుల్ని భరించలేక టాబ్లెట్ యేస్తుంటారు. ఫ్యూచర్‌లో వాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ సఫర్. ఎనీ కైండ్ ఆఫ్ కెమికల్ ఇంపాక్ట్ వల్ల ఏదో ఒక ఆర్గాన్ సఫర్ అవుతూ ఉంటది. అది కూడా రెగ్యులర్‌గా కాకుండా ఒకవేళ మీకు సప్లిమెంట్ తక్కువ ఉంటే, మరీ తక్కువ ఉంటే సప్లిమెంట్‌తో పాటు ఈ మునక్కాయలు గానీ, మునగాకులు గానీ, బచ్చల కూర గానీ, ఇలాంటివి రెగ్యులర్‌గా మనం ఆకుకూరని పౌడర్ లాగా చేసుకొని కూరలో తీసుకుంటున్నాం అనుకోండి, స్లోగా సప్లిమెంట్‌ని ఆపుకుంటూ మనం ఫుడ్‌ని ఎక్కువ ప్రాముఖ్యత చేశామనుకోండి, ఖచ్చితంగా ఆ సప్లిమెంట్ మనం ఎప్పుడు టెస్టులు చేయించుకున్నా కూడా ఖచ్చితంగా మనం కొన్ని టెస్టులలో B12, డి విటమిన్, ఐరన్, కాల్షియం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈసీజీలు చేయించుకుంటా ఉంటారు. కొంతమంది హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకుంటా ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఈ 4 టెస్టులు చేయించుకొని, ఈ 4 కరెక్ట్ ఉన్నా మీరే డాక్టర్, ఓన్ డాక్టర్ అంట నేనైతే. ఆ టెస్టులు మీరే ఓకే. ఎంతున్నాయి? పక్కన లెవెల్స్ ఉంటాయి కదా! నార్మల్ రేంజ్‌లో ఉన్నాయా లేదా? లేదు అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు ఆవు పాలల్లో మునగాకు పౌడర్ గానీ, మునక్కాయ లోపల పౌడర్ గానీ, బచ్చల కూరను కూడా పౌడర్ చేసుకొని వాడొచ్చు. రెగ్యులర్‌గా తీసుకుంటుంటే తీసుకున్న 10 రోజుల తర్వాత మళ్ళీ ఈ టెస్టులు ఏవైతే తక్కువ ఉన్నాయో ఆ టెస్టులు మాత్రమే చేయించుకోండి. అప్పుడెంతుంది? ఇప్పుడెంతుంది? అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌తో కూడా ఉన్న నొప్పులు పోతాయి. అండ్ ప్రాపర్ ఫుడ్ కూడా తింటున్నాం, టైంకి తింటున్నాం. ఫిజికల్ యాక్టివిటీలో కూడా మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు మనం కొబ్బరి నూనె ఉంటది కదా! కొబ్బరి నూనె గానీ, ఉడుము నూనె గానీ, నువ్వుల నూనె గానీ, అలోవెరా జెల్‌ని కలిపేసుకొని మోకాళ్ళ దగ్గర మంచిగా మోకాళ్ళ నొప్పి ఉంటే మోకాళ్ళ కిందన భాగంలో ఫస్ట్ మసాజ్ చేయాలి. దాని పైన పైన కూడా మంచిగా మసాజ్ చేసుకొని గోరువెచ్చగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్‌ని అలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా ఈ ఆయిల్‌తో మసాజ్ చేసుకోండి. మీరు పెయిన్ కిల్లర్ యేసుకున్నా కూడా ఆ ఉపశమనం దొరుకుతదో లేదో గానీ, ఇది మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఉపశమనం ఉంటది. దాంతో పాటు ఒక చిన్న ఐస్ క్యూబ్ తీసుకొని, ఐస్ క్యూబ్‌ని అప్లై చేసుకొని, దాని తర్వాత ఆయిల్ రాయడం, ఈ ఆహార నియమాలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ
చిన్న చిన్న మూమెంట్స్ లెగ్స్ స్ట్రైట్గా పెట్టి మోకాల కింద ఒక మంచి పిల్లోని పెట్టి మనం కాలు ఉంటుంది కదా ఇప్పుడు మోకాలు అనుకోండి ఇక్కడ పిల్లో పెట్టుకొని స్ట్రెచ్చింగ్స్ చేయడం వల్ల ఓకే. ఈ నరాలు కూడా కొద్దిగా ఫ్రీ అవుతాయి, రక్త ప్రసరణ బాగా అయ్యి దానివల్ల కూడా మనకి పెయిన్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. నిజంగా మేడం ఈరోజు మీరు చెప్పినట్టు షూర్గా మునక్కాయ ముక్కల్ని అందులో గుజ్జును తీసుకొని షూర్గా పౌడర్ చేసుకొని పాలలో మీరు చెప్పినట్టు కలుపుకొని రెగ్యులర్గా మన ఫ్రెష్లో అయితే తాగుతూ ఈ మోకాల నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పేస్తుంది మేడం. థ్యాంక్ యూ. నమస్తే అండి.